నమస్తే ఫ్రెండ్స్, మొన్న నిమ్మకాయలు మలుగుచ్చాను కదా తలుపులమ్మ అమ్మవారికి అని. ఆ అమ్మవారి గుడికే వెళ్ళామండి. ఈ అమ్మవారు చాలా అంటే చాలా నిదర్శనమైన తల్లి అండి. ఇదేంటి చెట్టుకి పూజ చేస్తుంది అనుకుంటున్నారా? కాదండి, అమ్మవారి రూపంగా భావించి కిందన అమ్మవారికి ఉపహారం పెట్టుకొని పళ్ళు పలహారాలు అన్నీ సమర్పించుకొని తాంబూలం అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి దర్శనానికి వెళ్తామండి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళి అమ్మ దర్శన భాగ్యాన్ని కలిగించుకొని, అమ్మ ఈ సంవత్సరం కూడా నువ్వు ఇచ్చిన ధైర్యంతోనే మమ్మల్ని ముందుకు నడిపించు తల్లి అని చెప్పి ఆ అమ్మవారిని తలుచుకుంటూనే ప్రతిది మొదలు పెడతామండి. అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని, తల్లి నువ్వు ఉన్న ధైర్యంతోనే మమ్మల్ని నడిపించమ్మా అని చెప్పి అమ్మవారికి నేను చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో పూజ ఉంటానండి. ఇంటి దగ్గర కూడా అలానే చేసుకుంటాను. ఈ అమ్మవారి దర్శనం కూడా మీకు కావాలి అనుకుంటే కిందన కామెంట్ చేయండి, అమ్మ దర్శనం కావాలి అని. అమ్మవారిని ఫోటో కూడా తీసాము. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మవారికి చాలా అంటే చాలా నిదర్శనం అండి. మీరు కూడా ఒకసారి తలుపులమ్మలో వెళ్ళండి ఫ్రెండ్స్.